ఇట్స్ మండే మార్నింగ్. దిస్ ఈస్ తిరు. వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. లంచ్ బాక్స్ లోకి అయితే పాలకూర ఉల్లికారంతో ప్రిపేర్ చేస్తున్నాను. పాలకూరని చిన్నగా ఉన్నవి 3 కట్టలు తీసుకుని శుభ్రంగా కడుక్కుని ఇలా కట్ చేసుకున్నాను. ఉల్లికారం కోసం ఒక ఆనియన్ తీసుకున్నాను, కట్ చేసుకోవాలి. చేసుకున్న ఆనియన్స్ ని ఒక జార్ లోకి వేసుకున్నాను. 10 లేదా 12 చిన్నుల్లిపాయలు తీసుకున్నాను. ఇంత సాల్ట్ యాడ్ చేసుకున్నాను. కారం కూడా 2 స్పూన్స్ యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బియ్యం కూడా ఇలా నానబెట్టుకున్నాను. ఇలా అరగంట పాటు నానబెట్టుకుంటే రైస్ బాగా వస్తుంది. చూసారు కదా, ఉల్లికారం మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ పోసుకుని ఆవాలు, జీలకర్ర, పసుపు, పెసరపప్పు కొన్ని యాడ్ చేసుకుని ఆవాలు చిటపటలు ఆడే వరకు ఫ్రై చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ కారం కూడా ఆ నూనెలో ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు అడుగంటకుండా ఆ నూనెలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అడుగంటితే టేస్ట్ బాగోదు. ఇలా నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకున్న పాలకూరను కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం కలిసేలాగా తిప్పుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. చపాతీలోకైనా రైస్ లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లికారంతో పాలకూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది. లంచ్ బాక్స్ పెట్టేసేయాలి. సండే మార్నింగ్ రోజు బ్రేక్ఫాస్ట్ లోకి సండే నైట్ ప్రిపేర్ చేసిన పన్నీర్ బిర్యానీ రైతా కొంచెం ఉంది. ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ లోకి ఆ బిర్యానీతో సరిపెట్టేసుకుంటా. ఆ పనులన్నీ అయిపోయి ఫ్రెష్ అయ్యి ఇంట్లో స్నాక్స్ ఏమి లేకపోతే గోధుమ పిండితో బెల్లంతో కాస్తంత నెయ్యి ఎక్కువ వేసి బెల్లం గవ్వలు ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఒక బాక్స్ లో పెట్టేసుకున్నాను. మరి నా చిన్న మినీ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.